సుహాస్ గారు ఎలా ఉంది? ఏదో రకంగా చెప్పానా? ఈసారైనా కొత్తగా చెప్పానా? అదేంటండి చాలా హ్యాపీ మీతో ఇంటర్వ్యూ చేయటం. సుహాస్ గారు, హే భగవాన్ ఏంటి అసలు? హే భగవాన్ ఏంటి? అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. అది మాకు అర్థమైంది. అదేంటప్పుడు అంటే అనుకుంది మీరు బాధగా ఉంటే మేము హే భగవాన్ అనుకుంటామా? మీరే హే భగవాన్ అనుకుంటే మేము నవ్వుతామా? ఏంటి? నేను బాధగా ఉన్నప్పుడు నవ్వుతారు, నవ్వుతారండి ఖచ్చితంగా. నవ్వుతానే ఉంటారు. సినిమా ఎవరు ఎలా ఉన్నా నవ్వుతారు. ఓకే, ఎవరు ఎలా ఉన్నా నవ్వుతారు. ఏది ఏవైపోయినా నవ్వాల్సిందే అంతే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంతే, లాస్ట్లో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. అది కూడా ఇచ్చారనమాట. అంటే జాతి సందేశం లాంటిది కాదు కదండి, లేదా బిజినెస్ ఎలా పెట్టాలి అనే ఐడియా ఇస్తారా? లేదండి, ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఓకే, అయితే ఆ కళ్ళల్లో నీళ్లు తెప్పించే సీన్ మీకు గోపి గారు చెప్పారా? ఫస్ట్ అదే కన్విన్స్ అయ్యారా మీరు? అవును, అంటే స్టోరీ చెప్పినప్పుడు. యా, అంటే కథగా అవుట్ అండ్ అవుట్ కామెడీ కాబట్టి చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్. ఓకే ఓకే. సో గోపి గారు, అంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు ఎవరు స్ట్రైక్ అయ్యారండి యాజ్ ఎ హీరోగా? సుహాసే నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు నా స్ట్రైక్. సో సుహాస్ నాకు డైరెక్షన్ ఆపర్చునిటీ ఇవ్వగానే సో సుహాస్కనే రాసిందనమాట ఈ స్టోరీ. సుహాస్ని మైండ్లో పెట్టుకునే సుహాస్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది క్రాక్ చేసి రాసిందనమాట. ఓకే.